నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులోని ముదుమడుగు మండలం మొరంకిందపల్లె నుండి మన రాష్ట్ర సరిహద్దు గ్రామం మిట్టమర్రి మధ్య రహదారి నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెంకట శివారెడ్డిలు వెల్లడి. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులోని ముదుమడుగు మండలం మొరంకిందపల్లె నుంచి మన రాష్ట్ర సరిహద్దు గ్రామం మిట్టమర్రి మధ్య రహదారి నిర్మాణం. భారత జాతి ఏకం కావాలంటే కులదహనం తప్పనిసరి. భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ వెల్లడి. ఆదివారం మధ్యాహ్నం జరిగే కులదహన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన పీటీఎం శివప్రసాద్. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులోని ముదుమడుగు మండలం మొరంకిందపల్లె నుండి మన రాష్ట్ర సరిహద్దు గ్రామం మిట్టమర్రి మధ్య రహదారి నిర్మాణానికి కృషి చేస్తామని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం ఎమ్మెల్యే వెంకట శివారెడ్డిలు తెలిపారు. నేడు వారు ఫారెస్ట్ అధికారులతో కలిసి రహదారి నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను పరిశీలించారు. ఈ ఇరువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ, ఈ రోడ్డు నిర్మాణం జరిగితే రాష్ట్ర సరిహద్దులోని ఇరు గ్రామాల రైతులకు తమ పంట అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఫారెస్ట్ అధికారులు సర్వే చేసి సరళ రహదారి నిర్మాణానికి నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. చూడండి కొంచెం ముందర పోయి వాళ్ళు స్లోగా పండి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోండి. సైడ్ ఇచ్చేయండి. వస్తుందమ్మా. మనం ఇప్పుడు ఆ ఊరు నుంచి ఫారెస్ట్ మన ఏరియా పెట్టారు. మన ప్రపోజల్ మనం చేయాల. ఇది వచ్చింది గ్రామాలకే కాదు, మదన్పల్లి నుంచి వచ్చే వాళ్ళు కూడా యాక్సెస్ అవసరం ఉంది. ముట్టుకుపల్లిలో బంధుత్వాలు ఉన్నాయి, ఈ చుట్టుపక్కలంతా బంధుత్వాలు ఉన్నాయి, ముదిముడుగు ఇవంతా ఉన్నాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇది రోడ్ ఇవ్వాల. ఇప్పుడు కర్ణాటక బార్డర్ నుంచి మన ఫారెస్ట్ ఏరియా వరకు ఎంత ఏరియా వస్తుంది? 2 కిలోమీటర్స్ లేదు. ఇప్పుడు నేను నడిచిన ప్రకారం చూస్తే 1.5 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే జాయింట్ సర్వే చేయండి. 1.5 to 2 మధ్యలో ఉండొచ్చు సార్. మీరు కూడా రెవెన్యూ వాళ్ళు జాయింట్ సర్వే చేయండి. రోడ్ మనం స్ట్రైట్ గా వేయాల. కొండలు ఉంటే కూడా మనం అవన్నీ దింపేద్దాం. నాకు ఎట్లా చేయాలని చెప్తాను. బట్ రోడ్ మాత్రం యాక్సెస్ స్ట్రైట్ గా ఉండాలి. ఆ విధంగా మీరు ఇద్దరు జాయింట్ సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇవ్వండి. నేను లెటర్ ఇస్తాను 2 డిపార్ట్మెంట్కి. నా లెటర్ పైన మీరు సర్వే చేయండి. మీన్ వేల్లో ఉన్న ప్రపోర్షనేట్ ఎంత ఉంది మీరు రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి పెడితే వస్తానే ఇమ్మీడియట్ గా మీరు ఇచ్చేటట్టుగా ఉండాలా. అర్థమైందా? పరిస్థితి మండల సర్వే ఎక్కడ? మండల సర్వేనా ముందుకు వస్తుంది. మాది ఎంత వస్తుంది? మన ఇంజనీర్ 2.5 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ 2.5 కిలోమీటర్స్ అడికి 4 కిలోమీటర్స్. 1.5 ఇది 1.5 2.5 సరే. ఇప్పుడు 1.5 మేము ఏం చేస్తామంటే కొంచెం ఎన్ఆర్ఈజిఎస్లో కొంచెము, మళ్ళీ పిఆర్లో కొంచెం ఇది వచ్చేసి
మనం మెట్లింగు ఈ కొండపైన ఉండేది సిమెంట్ రోడ్ ఇవ్వాలా, అది కొండది సిమెంట్ రోడ్ ఇద్దాము. దాని తర్వాత ఎట్లా ఇవ్వాలా మెటల్ రోడ్ ఇస్తాం, బ్లాక్ టాప్ రోడ్ ఆ విధంగా ఇస్తాం. అర్థమైందా? మేము ప్లాన్ చేసుకోవాలి కదా, మీరు చేస్తే మేము చేయాలన్నా. మాది పెద్ద పని, ఇది మీరు ఆల్రెడీ క్లియర్ లో ఉన్నారు. క్లియర్ లో ఒక 5 లక్షలు ఏంటి అంతే. పని బాగా అయింది, పని బాగా చేయండి చేయింది బాగా చేసినారు. మేము కారు ఈజీగా వచ్చేసింది. 7 వరకు వచ్చి ఈవిడ వెనకాల ఉంది. మేము ఇట్లా పోవాలి, ఎట్లా చేయాలి అంటే మేము ప్లాన్ చేస్తాము. మొత్తం ఎస్టిమేట్ రఫ్ మొత్తం ఏరియా టీఆర్ వాళ్ళు కూడా వచ్చినారు కదా ఇక్కడ. ఎక్కువ మదనపల్లి అన్ని ప్రోగ్రాములకు మదనపల్లి నుంచి ఇద్దరు వేసుకోండి అన్న మీరు ఎట్లా చెల్లించాడు అన్న ప్లీజ్ అన్న. ఓకే అర్థం పలుకుతా ఉండమ్మా. సార్ సైడ్కి వస్తా మేము అక్కట్లా. మీరు కెమెరా దించండి అన్న, పంపిస్తాను. వాస్తవానికి ఈరోజు నడిచి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, చాలా మంది ఎవరైతే బంధుత్వాలు ముటుకుపల్లి, ముదిముడుగు ఈ సరౌండింగ్ నుంచి ఉన్నాయో, అదే మన మిట్టమరి, కోళ్లబైలు పరిసర ప్రాంతాల నుంచి బంధుత్వాలు ఉన్నాయో చాలా కష్టాలు పడినారు. ఇప్పుడే నేను నడిచి రావడానికి వర్షకాలం ఏం లేదు, అదే వర్షకాలంలో ఉంటే మూగ జీవాలు కూడా ఆ రోడ్లో నడవలేవు, జారిపోతాయి. అందుకోసం ఒకసారి చూసిన తర్వాత ఇది రోడ్ చాలా మంచి రోడ్డు. వాస్తవం చెప్పాలంటే ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అవుతుంది. ఇంటర్ స్టేట్ లింక్ రోడ్ అయినప్పుడు ఈ రోడ్డు చాలా అవసరం ఉంది. తప్పకుండా మేము అన్నగారు ఇద్దరు మాట్లాడుకొని దీనికి తప్పకుండా ప్రజల కోసం మా కిట్టన్న కూడా వచ్చినారు, రమణన్న ఉన్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ రోడ్డు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. దాదాపు ఒక 2 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే మన రోడ్ ఉందో మా ఆంధ్ర ప్రపోర్షనేట్ ఒక 4-4.5 కోట్ల రూపాయలు అవుతుంది. అది ఎంతైనా కూడా కానీ తప్పకుండా రోడ్ ఇస్తాము. ఫస్ట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుంటాము. ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకుని చీఫ్ కన్జర్వేటర్తో ఇప్పుడే నేను రిటర్న్ పొందని మంత్రి గారితో మాట్లాడతాను. మంత్రి గారితో మాట్లాడి ఒక ప్రపోజల్ తయారు చేసి తక్షణం దానికి శాంక్షన్ ఇచ్చి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈజీఎస్ లింకప్ కూడా ఇప్పుడు ఫారెస్ట్కి వచ్చింది. మేము ఎన్ఆర్ఈజీఎస్ లింకప్ ఫారెస్ట్కి ఇచ్చేస్తూ ఏదో ఒక రూపంగా మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇస్తాము. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన మిట్టమరి, కోళ్లబైలు అంతా 12 కోట్లతో ఆ ఏరియాకి రోడ్లే లేవు. ఆ రోడ్లు ఆ రోజు ఇచ్చాము. ఈ రోడ్ చూసిన తర్వాత ఇది చాలా అవసరము. పెద్దలు మా అన్నగారు కూడా చెప్పారు, ఇంకా మా పైన మా ప్రజలు చెప్పారు. ఇంకా వీళ్ళందరి మాట నేను లేదని చెప్పకుండా తప్పకుండా చేసే బాధ్యత మాది. తప్పకుండా ఈ రోడ్డు వలన ఏమవుతుందంటే మన ఆంధ్రాకి, అదే శ్రీనివాసపురం కాన్స్టిట్యున్సీకి ఇంకా బంధుత్వం, కర్ణాటకకి ఇంకా బంధుత్వము, ఇంకా సౌకర్యం పెరుగుతుంది తప్పకుండా మనకి. ఎందుకంటే మదనపల్లికి వచ్చి రాష్ట్ర రాజధాని విజయవాడ ఉంది, కాకపోతే తెల్లారు లేస్తే మనుషులు ఏం అవసరం ఉన్నా ఫస్ట్ బెంగళూరు పోతారు. ఎందుకంటే పక్కనే రాష్ట్ర రాజధాని ఉంది. ఆ విధంగా అన్ని విధాలుగా మన మదనపల్లి వాళ్ళు బెంగళూరు పైన చాలా డిపెండెన్సీ ఉంది. అవన్నీ ఆలోచన చేసిన తర్వాత ఈ రోడ్లు కూడా చాలా అవసరం ఉంది. మన ఐక్యత కోసం తప్పకుండా ఈ రోడ్డు ఇవ్వాల్సిందే. మనమందరం కలిసి ఉండాల్సి కోసం ఈ రోడ్డు ఇస్తా ఉన్నామని చెప్పి సమావేశం. యువత అంటే ప్రతి ఊరు కూడా ఇప్పుడు కర్ణాటకకి పోవాలా, కర్ణాటక మూడు ఆంధ్రాకి రావాలా, మదనపల్లికి ప్రతి ఊరు కూడా మా ప్రదేశం వాళ్ళు మదనపల్లికి పోవాలా. అవును, ఆంధ్ర వాళ్ళు కూడా ఈ పొద్దు ప్రతి ఊరు కూడా కర్ణాటకకి రావాలా. విశేషంగా వాళ్ళు మా సహజంగా చెప్పినట్లు బెంగళూరుకి పోవాలి. ప్రతి బెంగళూరుకి పొద్దు ప్రతి ఒక్క ఊర్లో కూడా, పల్లెల్లో ప్రతి గ్రామంలో కూడా, మీ ఏరియాలో కూడా 50% ఇప్పుడు ప్రజలంతా కూడా బెంగళూరులో ఉంటారు. ఇప్పుడు పండగలు ఏమన్నా వచ్చేసాయంటే ఇప్పుడు ఈ పండగ అనుకోండి, ఇప్పుడు రోడ్లు పట్టేలేదు బెంగళూరు నుంచి వచ్చే కానీ మళ్ళీ బెంగళూరు పోయేతోడు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే లక్షాంతర జనం ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు. సో ఇట్లా మనకు వాళ్ళకు ఉండే ఇట్లా బంధుత్వం. సో దాని నుంచి ఇప్పుడు ఈ ఒక చరిత్రలో రాసుకునేట్లా ఒక సందర్భము, ఒక దినము
రోజు ఎలా అంటే మంచి లింకు ఆ పక్క మన బార్డర్లో కూడా టార్ రోడ్ ఉంది, ఆ పక్క మిట్టమరి దగ్గర కూడా మేమంతా చిన్నవాడి నుంచి మిట్టమరి, మొటికపల్లి, అంగళ్ళు అన్ని గ్రామాలు మొత్తం మనకంతా బంధువులు ఉండేవాళ్ళు, అంతా ఎన్నుకుంటా ఉంటామే. ఇప్పుడు మనం వాళ్ళు కలిసేట్ల సందర్భం వచ్చింది, చాలా సంతోషము. ఆయప్ప సర్కారు వాళ్ళదే అధికారం ఉంది, ప్రాబ్లం ఏమి లేదు. ఏ సందర్భంలో కూడా ఏమి పెద్ద లింక్ ఏమి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అవుతుంది దాదాపు. మాకు కూడా అంతే 2.5-3 కిలోమీటర్ల లోపలే అది అయినంత త్వరగా అదని టార్ రోడ్ చేయడానికి మేము ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తాము. చేసి ఈ ఒక ఏరియాకి మంచి లింకు ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాము. ముందర బస్సులు కూడా సౌకర్యం కూడా చేద్దాం తప్పకుండా. 2029కి ఇక్కడ బస్సే రావాలి సార్. ఆత్రపడద్దు మీ చేతులతో బస్సు ప్రారంభం చేద్దాము, ఆత్రపడద్దు చేద్దాంలే. కలెక్టర్తో సంప్రదించి ప్రతి మండలానికి 50 గోకులాల ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలియజేశారు. నేడు మదనపల్లె రూరల్ మండలం బండ్లపై గ్రామంలో గోకులం షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది, లబ్ధిదారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక గోకులం ఏర్పాటు చేయడం ద్వారా ఓ కుటుంబానికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ఈ గోకులాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. వెనకుండా చూడు తమ్ముడు. రోడ్డు సహాయం కొంచెం బాగా దీర్ఘమాజు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆదిష్యేవేంద్రతి ముక్తేశ్వర స్వామి దేవతా పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. గారి నాయకత్వం, గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జరగనన్నా ఇట్లా పక్కకి అట్లా ముందరా ఇక్కడ కరెక్ట్ అని చేపిస్తా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, శాన్భాష గారి నాయకత్వం. జై బాబు, జై బాబు. ఓకే, ఈరోజు నిమ్మనపల్లి మండలానికి సంబంధించిన 25 గోకులం షెడ్లు ఇచ్చాము. ఆ 25 భాగంగా ఒక షెడ్ వచ్చి బండ్లపై పంచాయతీలో మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము. ఈ పంచాయతీ పూర్తిగా మారుమూల ఎవరు ఇక్కడ వసతులు లేని పంచాయతీది. బోయకొండ దగ్గర ఉంది, దాదాపు బోయకొండ అర్ధ భాగం, గుడిలో అర్ధ భాగం మందే అది. ఆ క్రమంగా ఈరోజు ఏదైతే బండ్లపై పంచాయతీ వెనుకబాటుతనానికి గుర్తించి ఇక్కడ ఒక షెడ్ ఇవ్వడం జరిగింది. కాకపోతే మా విన్నపం తప్పకుండా ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి ఇంకొక అదనంగా 50 షెడ్లు కావాలా ప్రతి ఒక్క మండలానికి కోరుతున్నాము. ఎందుకంటే రైతుల కోసం ఇట్లా గోకులం షెడ్లు ఇస్తే వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తుంది. వాళ్ళు 4-5 ఆవులు పెట్టుకొని ఈ షెడ్ ద్వారా ఆ ఆవులకు అందరికీ బాగా చూసుకుంటూ
వాళ్ళ జీవనానికి ప్రతి నెల వచ్చే ఖర్చులకు వాళ్ళ పిల్లల చదువులకి పూర్తి స్థాయిగా అది కాపాడుతుంది. అటువంటి దిశలో మనం వెళ్ళడం మన బాధ్యత. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఒక మండలానికి 100 షెడ్లు ఇచ్చేటట్టుగా చూస్తాము. ఇచ్చి అందరు రైతులంతా కాపాడుతాము. ఇవే కాకుండా ఈరోజు నిమ్మన్పల్లి పంచాయతీకి మండలానికి ఒక 50 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కూడా వచ్చేయడం జరిగింది. అవన్నీ ఇస్తాం. అది కాకుండా జెడ్పీ గ్రాంట్ అవి కూడా ఒక 60 లక్షలు ఉన్నాయి. ఇవి అని స్టార్ట్ చేస్తాం త్వరలో. ఒక పండగ తర్వాత ఇమీడియట్ స్టార్ట్ చేసి 1వ తేదీ లోపల ఈ వర్క్లు 25వ తేదీ లోపల ముగించేటట్టుగా చూస్తామని సవినయంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా ఈరోజు ప్రభుత్వం ప్రజల పట్ల చాలా బాధ్యతగా ఉంది. నిరంతరం బాధ్యతగా పనిచేస్తుంది. ప్రజలు కూడా అదే బాధ్యతతో ఉండాలా. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని పోతే ఉండేది పోతుంది. ఇంకా ఎవరు పలికించే వాళ్ళు ఉండరు. రేపు మళ్ళా మీ భూములు కబ్జా లేపే పరిస్థితులు ఉంటాయని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ బాధ్యతగా ఉండాలా. ఇవి కాకుండా నిమ్మన్పల్లి మండలానికి దాదాపు CMRFలో 1 లక్ష రూపాయలు చెక్ వచ్చింది. రెడ్డివారిపల్లికి వెళ్తా నేను ఆ చెక్ కూడా ఇచ్చేసి వెళ్తాను. ఎక్కడ కూడా కానీ ప్రభుత్వము చాలా బాధ్యతగా ఉంది. అదే బాధ్యతతో ఎమ్మెల్యేగా నేను ఇంకా ప్రజల కోసం దగ్గరే ప్రజా సమస్యల పట్ల పనిచేసడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి మీరు మీ సమస్యలు ఏమంటే నా దృష్టికి తెస్తే CMRFలో ఎవరెవరికి ఏమైనా హాస్పిటల్లో బిల్లులు ఏమైనా ఖర్చు పెట్టింటే ఆ బిల్లులు తీసుకొని వస్తే తక్షణం నేను ముఖ్యమంత్రి సహాయ నిధిలో మీకు ఆ డబ్బులు వాపసు వచ్చేట్టుగా చేసిస్తాను. అదేవిధంగా ఇంత బాగా గోకులం షెడ్ కట్టి గుడి ఆవరణలో పెట్టిన మా తమ్ముడు లోకేష్కి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. భారత జాతి ఏకం అవ్వాలంటే కులదహనం తప్పనిసరని భారతీయ అంబేద్కర్ చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు PTM శివప్రసాద్ పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణం బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు రవిశంకర్, బయ్యన్న, రెడ్డిబాబు, వెంకట్రమణ, గంగాధర్, క్రాంతి, పీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా PTM శివప్రసాద్ మాట్లాడుతూ భారతీయ అంబేద్కర్ సేన 13వ వార్షికోత్సవం సందర్భంగా కులదహనం సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జరగబోయే ఈ బహిరంగ సభకు అంబేద్కరిస్టులు కులం పోవాలని భావించేవారు, అభ్యుదయవాదులు, సమాజ హితులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి భారత జాతినంతా కూడా ఐక్యం చేయడానికి అనేక మంది పోరాటాలు చేశారు. ఆ పోరాటాల కొనసాగింపుగా ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన కూడా కుల నిర్మూలన పోరాటానికి శ్రీకారం చుట్టి విస్తృతంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, నేను వ్యతిరేకించేది బ్రాహ్మణ్యాన్ని మాత్రమే, బ్రాహ్మణులు కాదు. నేను వ్యతిరేకించేది బ్రాహ్మణ్యాన్ని మాత్రమే, బ్రాహ్మణులను కాదు. బ్రాహ్మణ్యం అనేది బ్రాహ్మణుల్లో ఉండొచ్చు, బ్రాహ్మణేతరుల్లో కూడా ఉండొచ్చు. అంటే ఈ బ్రాహ్మణిజం తాలూకు అసమానతలు, వివక్ష అది బ్రాహ్మణులనే కాదు ఏ కులంలో ఉన్నా నేను వ్యతిరేకిస్తానని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. అదేవిధంగా కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. కానీ ఈరోజు కుల నిర్మూలన పోరాటాన్ని అడ్డకెక్కించి ఈరోజు అందరూ కూడా కుల సంఘాలు పెట్టుకొని కులం పేరుతో ఈరోజు విశృంఖల ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంబేద్కర్ భావజాలాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లి కుల నిర్మూలన పోరాటాలని ఉధృతం చేయాలి, బలోపేతం చేయాలి. తద్వారా భారత జాతిని ఐక్యం చేయాలన్న ఉద్దేశంతో భారతీయ అంబేద్కర్ సేన కులదహనం అనే పేరుతోటి రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఈ అంబేద్కర్ ప్రాంగణం నందు కాలనీ గేట్ వద్ద కులదహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి కుల నిర్మూలన కోరుకునే వ్యక్తులందరూ కూడా తరలి రావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
వాళ్ళ రాజకీయ సులభం కోసం కొన్ని రాజకీయ పార్టీలు కుల ఘర్షణలు రేపిన నేపథ్యంలో రేపు భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు శ్రీ పిటిఎం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో మదనపల్లి కాలనీ గేట్లో కుల దహనం పేరుతో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ సభకు ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్. భారతీయ అంబేద్కర్ సేన చేస్తున్న కార్యక్రమాన్ని రేపు కులదహనం చేస్తున్న కాలనీ గేట్లో 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అయితే అడుగు పెడుతుండగా కులము అనే పేరుతో ఎంతోమంది నాయకులు మత పెద్దలు మతాలు ఇవి లేపి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ మత దొంగలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి చూసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకనైనా సమాధానంగా దొంగలలాగా లేకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క రేపు జరగబోయే 12 గంటలకు కాలనీ గేట్లో 12 గంటలు 1 గంటలో మనకు కార్యక్రమం మొదలవుతుంది. అప్పుడు అందరూ కూడా ఈ యొక్క ప్రజలందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతగానో బరువెత్తుకొని మోసిన మన పిటిఎం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. అనేకులు మండలాల నుంచి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ జై భీమ్. జై భారతీయ అంబేద్కర్ సేన 13వ వార్షికోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కులదహనం పేరుతో పెద్ద ఎత్తున మన మదనపల్లి నందు న్యూ అంబేద్కర్ సర్కిల్ నందు పెద్ద ఎత్తున సభ జరగబోతోంది. ఈ సభకు భారతీయ అంబేద్కర్ సేన కార్యకర్తలు అదేవిధంగా ఈ కులాన్ని నశించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే మేధావులు ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ జిల్లాలో నుంచి ప్రతి మూల నుంచి వచ్చి ప్రతి ఒక్కరు ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్క వార్షికోత్సవానికి ఈ సమాజ హితానికి కోరుకునే విధంగా మా గౌరవ పిటిఎం సుప్రసాద్ గారు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చారు. ఆ సందర్భంలోనే ఈ 13వ వార్షికోత్సవానికి ఈ అంబేద్కర్ చెప్పిన విధంగా కులం పునాదుల మీద ఒక జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమనే మాట మీద మా అన్నగారు అంబేద్కర్ యొక్క బాటలో నడిచే విధంలోనే ప్రయాణిస్తూ ఈ కులదహనం పేరుతో ఈ కులం నశించాలని కోరుకుంటూ అనజరుపుకున్న సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి జై భీమ్ జై భారత్. మదనపల్లె పట్టణంలోని మడికయ్యల శివాలయం నందు సోమవారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. నేడు ఆయన ఆలయంలో విలేకరులతో మాట్లాడారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి 3 కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందన్నారు. మహాశివరాత్రి కంటే పర్వదినమని చెప్పారు. కావున భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిక్కులి గ్రామంలో వెలుస్తున్న శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయంలో ఈ నెల 13/1/2025 తేదీ సోమవారం నాడు యొక్క సోమవారము ఆరుద్ర నక్షత్రము పౌర్ణిమ 3 కలిసి రావటం అత్యంత విశేషమైనటువంటి మహాపర్వదినము. మహాశివరాత్రి కన్నా మించిన పర్వదినము. ఇటువంటిది చాలా అరుదుగా కలిసి వస్తున్నటువంటి రోజు. అందువల్ల ఈ యొక్క సోమవారము 110 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 3 కలయికతో వస్తుంది కాబట్టి ఆ రోజు పరమేశ్వరుడికి స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం అంతా కూడా జరుగుతుంది. అందువల్ల భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క సేవలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ కోరుచున్నాము. మరియు పూజా కార్యక్రమం ఎవరైనా పాల్గొనేవారు ఉంటే దేవాలయం ముందు వచ్చి సంప్రదించవలసిందిగా మరీ కోరుచున్నాము. శుభమస్తు. మదనపల్లి పట్టణంలోని శ్రీ జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జోరందుకున్నాయి. కళాశాల కరెస్పాండెంట్ రాటకొండ గురుప్రసాద్ ఆధ్వర్యంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన విద్యార్థినులను ముత్యాల ముగ్గులు వేసి పొంగళ్లు వండి అలరించారు. ప్రజలందరికీ భోగభాగ్యాలు అందించాలని యువతులు భోగి మంటలు చుట్టూ తిరుగుతూ భోగి పాటలు పాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలు మరవకుండా ఇలాంటి పండుగలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా జరుగుతోందని రాటకొండ గురుప్రసాద్ పేర్కొన్నారు.
ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కూడా ముందస్తు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. భోగి రైతులందరూ కూడా కష్టించిన ఫలితం ఈరోజు ఇంటికి వస్తుంది కాబట్టి భోగి పండుగ చేసుకుంటాం. అలాగే వాడి ఆవులకు కానీ ఎద్దులకు కానీ ఈ పండగ కనుమ పండుగ చాలా విశిష్టమైంది. వాళ్ళని అందరినీ కూడా బాగా అలంకారం చేసి చిట్లాకుప్ప వరకు తీసుకెళ్ళి కనుమ పండుగ జరుపుకుంటాం. అలాగే సంక్రాంతి పండుగ బంధువులు కుటుంబ సభ్యులందరూ కూడా వివిధ ప్రాంతాల్లో వాళ్ళు గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చి మన గ్రామీణ సాంప్రదాయము సంస్కృతి ఉట్టిపడేలాగా సంక్రాంతి పండుగ మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చాలా బాగా జరుపుకుంటారు. ఎందుకంటే ఈరోజు మానవ సంబంధాలు బలహీనమైన రోజుల్లో కుటుంబం అంతా కలిసి జరుపుకునే ఏకైక పండుగ ఈ సంక్రాంతి. అందులో 3 రోజులు జరుపుకుంటారు. ఇట్లా రైతులైతేనేమి, అట్లా బంధుమిత్రులైతేనేమి, స్నేహితులైతేనేమి అందరూ కలిసి కూడా ఐకమత్యంగా ఉంటూ గ్రామీణ వాతావరణంలో పశువుల పండుగ జరుపుకొని సంక్రాంతి పండుగ జరుపుకొని మనకి ఇచ్చిన పంటని భగవంతుని ఆశీర్వాదం కలగాలని అందరూ కోరుకుంటాము. అలాగే ఈ సందర్భంగా మా కళాశాల తరఫున రాష్ట్రంలోని ప్రజలందరూ, రైతులందరూ, రైతు మిత్రులు, రైతు బంధువులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాభావం పడి రైతులు కలకాలం మంచి పంటలు చేతికంది రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించాలని రైతులకు, శ్రేయోభిలాషులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మా సంక్రాంతి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నాడు. నేడు మదనపల్లె పట్టణంలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం హనుమాన్ జంక్షన్ సర్కిల్లో ప్రథమ స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం జరిగిందన్నారు. అనంతరం స్కూటర్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మన మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారికి జై శ్రీరామ్, భారత్ మాతా కీ. అరవై ఫోటో తీసుకుంటుంది. పులి అంటే పులి సీనా గారు, అదే విధంగా సభ్యులుగా ముందుకు నడుద్దాం, మంచి సమాజం నిర్మిద్దాం, మన ఊరు బాగోగుల కోసం పనిచేద్దాం, దేశం కోసం, రాష్ట్రం కోసం ఒక మంచి కారకులై ఈ దేశ
దేశ విలువలను చాటుకుంటూ మనం అందరూ ముందుకు నడిచే అవసరం ఉంది. ఎక్కడ చూస్తే వడ్డెర జాతి వెనుకబాటుతనానికి గురి అవుతున్నది. పట్టించుకున్న వాళ్ళు ఉన్నా లేకున్నా అదే విధంగా ఉన్నది. మీరు ఏ ఒక్కరు కూడా ఏ విధంగా వెనుకబాటుతనానికి గురి కావడం అవసరం లేదు. మీరు ఎక్కడ నిరుత్సాహపడే అవసరం లేదు. మీరు ఎక్కడ కూడా కానీ మాకు ఎవరు ఉన్నారో లేదో ఆలోచన చేసే అవసరం లేదు. మీకోసం మీ శాసనసభ్యులుగా మీ కుటుంబ సభ్యులుగా నిరంతరం ఏ రోజు ఎక్కడ కోరిక నేను మీతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మీకు ఏ అవసరం ఉన్నా, ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలన్నా, ఒక స్థలం కావాలన్నా, ఇలా ఇండ్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకా మీ ఏమైనా వ్యక్తిగత సమస్యలుండి మీరు ఎక్కడన్నా ఏదైనా మీకు సమస్యలుంటే మీ ఏ అవసరం కూడా ఎమ్మెల్యేగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా నేను మీతో ఉండాలని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. మీరు ఎక్కడ కూడా నిరుత్సాహపడే అవసరం లేదు. మీరందరూ కలిసి ఉండండి. సమస్యలు ఏవైనా కావచ్చు, అవి పరిష్కార మార్గంలో పెడతాము. ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. అది ఎక్కువ ఉన్న వాళ్ళు మీరు, మీ అవసరాలు, మీ సమస్యలు, మీకు కావాల్సిన హక్కులు, మీకు రావాల్సిన మీ అన్ని అభివృద్ధులకి నేను మీతో కలిసి ఉండాలని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఇదే కాకుండా రేపు కౌన్సిలర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా మీరు నాకు వచ్చి కలిస్తే తప్పకుండా ఉన్న జనాభా ప్రాతిపదికగా తప్పకుండా మీకు అక్కడ కౌన్సిలర్లు, సర్పంచ్లు అదే విధంగా మీకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపడే అవసరం లేదు. ఇప్పుడు మా అన్న రెడ్డన్న వచ్చింది, ఒక స్థలము కమ్యూనిటీ హాల్ అడిగినారు. తప్పకుండా నేను చెప్తున్నాను, మీకు నెక్స్ట్ ఇచ్చే శాంక్షన్ లో 10 లక్షల రూపాయలు ఇస్తాను. 10 కుంటల స్థలం కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు దయచేసి మీరందరూ కలిసి మెలిసి ఐక్యతగా ఉండండి. ఒక వడ్డెర భవన్ అని కట్టండి. ఆ భవన్ లో రేపు మీ పిల్లల పెళ్లిళ్ళు చేయండి, బాగా కట్టండి. రేపు అది ఫంక్షన్ హాల్ కింద పెట్టి ఆ దాంట్లో వచ్చే ఇన్కమ్ అంతా మీరు రేపు మీరు ఏదైనా పేద పిల్లలకు చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం, వాళ్ళ అవసరాల కోసం మీరు వాడండి. మీరు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నాకు వచ్చి కలవచ్చు అని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మా సీనన్న ఏదో మన వడ్డెర ఓబన్న గారి పెద్దలు ఆయన విగ్రహం పెడతాం, స్థలం కావాలన్నారు. తప్పకుండా ఎక్కడ ఉండి మనం ఉన్న జంక్షన్స్ చూసి ఏది కరెక్ట్ ఉంటే అక్కడ తప్పకుండా ఒక స్థలం కేటాయిస్తామని తెలియజేస్తున్నాం. సుభాష్ రోడ్డులోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజలకు హామీ ఇచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని సుభాష్ రోడ్ నందు ఎమ్మెల్యే వార్డు బాటా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన మేరకు వార్డు పర్యటన చేపట్టడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో ప్రజలు డ్రైన్లు, రోడ్డు సమస్యలను తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలోనే వాటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ వీధిలోని టీ స్టాల్ ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉందని తన దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే సీఐని పిలిపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. నమస్తే అమ్మా, ఏమున్నాయి మా సమస్యలు? అక్కడికి షాప్ రూమ్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పాస్ యూరింగ్ చేస్తున్నారు సార్. మాకు ఒకటి సమస్య సార్, ఇక్కడ మాత్రం రాసుకోండి. మొత్తం షాప్ రూమ్స్ అంతా వచ్చి ఇక్కడే సార్ యూరింగ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు మంచి చేస్తానే మాకు బ్యాట్స్మెన్ సార్. మొత్తం జెంట్స్ అంతా లేడీస్ ఉన్నా కూడా వచ్చిపోతున్నారు ఆ హోటల్ ఇది మార్చుకోమని చెప్పేసి సార్. లేడీస్ మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్ మీకు. అవునా? కంప్లైంట్ కూడా ఇచ్చారు. మీరు వేపమాన ఒకటి మాకు రిమూవ్ చేపిస్తే దాపు ప్రాబ్లం కాదు. ఏం చేస్తాం? లేడీస్ కావాలని చాలా ఇబ్బంది పడుతుంది.
అక్కడే నిలబడుకొని ఇట్లా ముసలి బయట చదవాలంటే టర్నింగ్ దగ్గర చాలా ఇబ్బంది పడుతుంది. మెయిన్ రోడ్ని స్పీడ్ బ్రేక్ పెట్టడం లేదు సార్. రోడ్డు దాటలేదంటే కూడా చాలా ఇబ్బంది. సమస్యలు ఇది దాదాపు 30 years అవుతుంది సార్ రోడ్డు. 30 years కాదు, నేను ఉన్నప్పుడే కదా వేసింది. ముఖ్యంగా టీటీఎం రోడ్డు అంతా రోడ్డు అంతా ప్యాచ్ ఇంకా చేయాలి. రోడ్డు రెన్యూవల్ ఇవ్వాల. 25 ఏళ్ళు అవతలు చేశారు, మళ్ళీ అవతలు చేశారు. అంటే వేస్తారు ఏం లేదా స్ట్రీట్ లైట్ ఇచ్చారు. స్పీడ్ బ్రేక్ రాసుకోండి. 857 అనుకుంటా లాస్ట్లో సమస్య ఏమైనా ఉందో జనరల్ ప్రాబ్లం సార్. అది జనరల్ ప్రాబ్లం. మా ఇంట్లో ఆడవాళ్ళకి ఇదే టెండర్ రోడ్డు చాలా ప్రాబ్లం. ఎవరు షాప్ పేరేమి? స్టోర్ షాప్ పేరేమ్మా? ఎవరు షాప్ పేట? రేషన్ డీలర్ ఎవరమ్మా? షాప్ డీలర్ పెడతాను. ఎప్పుడు లేదా పెద్ద ఇంటికి చేర్చుకొని చెప్పాలి. ఎవరు ఆయన షాప్ డీలర్? लोग यहाँ के लोग कंप्लेन कर रहे हैं तुम्हारा पार्किंग वहाँ आ जाने से कोई औरतें जाने आने में तकलीफ हो रही है। दुकान बदलो, यहाँ नहीं बोले तो पार्किंग निकालो, गाड़ी रुकाना नहीं। कोई मोटरसाइकिल लोग तो अब जैसे चाय के दुकान नहीं बोले तो लोग आते ही रहेंगे, तुम उस तरफ रोड की तरफ डाल दो। पेंशन क्या करता है? होगा चला अच्छा इनका आधार कार्ड ले लेको, इनको पेंशन को रखो। వార్డు బాట సుబ్బారెడ్డి వీధి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు, నేను, అధికారులు అంతా రావడం జరిగింది. సమస్యలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ టీ హోటల్ దగ్గర ఏదో ఎక్కువ వెహికల్స్ ఉన్నందువలన అక్కడ ఏదో మా అక్క చెల్లెళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి చాలా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక మనిషి కోసం 100 మంది కష్టం పెట్టలేము. 100 మంది విన్నపం మేరకు దానిపైన తగు చర్యలు తీసుకుంటాం. కాలువలు అడిగారు, కాలువలు ఇస్తాము. కొంతమందికి హౌసింగ్ గత ప్రభుత్వం ఇచ్చేసి ప్లాట్లు కూడా మాకు చూపించలేదు, మాకు గాల్లో పెట్టేసినారని చెప్పి ఈ ఏరియాలంతా చెప్పడం జరిగింది. అవన్నీ తీసుకొని తక్షణం దానికి పరిష్కార మార్గం పెట్టాం. ఎలా ఇది ఎట్లయితే కూడా కానీ మనం సకాలంలో స్పందించడం మన బాధ్యత, తప్పకుండా చేస్తామని ప్రయత్నం చేస్తాం. विवाह समये सावधानाः
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులోని ముదుమడుగు మండలం మొరంకిందపల్లె నుండి మన రాష్ట్ర సరిహద్దు గ్రామం మిట్టమర్రి మధ్య రహదారి నిర్మాణానికి కృషి చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెంకట శివారెడ్లు వెల్లడి. కర్ణాటక రాష్ట్రం సరిహద్దులోని ముదుమడుగు మండలం మొరంకిందపల్లె నుంచి మన రాష్ట్ర సరిహద్దు గ్రామం మిట్టమర్రి మధ్య రహదారి నిర్మాణం. భారత జాతి ఏకం కావాలంటే కులదహనం తప్పనిసరి. భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ వెల్లడి. ఆదివారం మధ్యాహ్నం జరిగే కులదహన బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరిన పీటీఎం శివప్రసాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.